మనం ఇన్నొద్దులు ఓ కుంభమేళా జాతర, ఓ సమ్మక్క జాతర, ఓ కృష్ణ పుష్కరాలు, ఓ గోదావరి పుష్కరాలు అని గిసొంటి పెద్ద పెద్ద జాతరలు పండుగలే చూసినాం. కానీ తెలంగాణ సర్కారు సరస్వతి పుష్కరాలు అని ఓ కార్యానికి తయారైంది. మరి ఇక పండుగ ఏడైతుంది, దానికోసం అధికారులు ఏమేమి సవలతులు చేసిర్రు, ఎన్నొద్దుల దాకా నడుస్తుంది అనేది పురాగా అరుసుకునిద్దాం పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పుష్కరాలు చాలైతున్నాయో. కాళేశ్వర ముక్తీశ్వర గుడి దిక్కైతున్న గీ సరస్వతి పుష్కరాల కోసం ఇప్పటికే అధికారులంతా తయారయ్యారు. ఈ నెల 15వ తారీఖు సంధి 26వ తారీఖు దాకా అంటే ఓ 12 రోజుల పాటు అయ్యే గీ పండుగ కోసం అన్ని తీర్ల సవలతులు చేసిర్రు. నడి ఒడ్డుకు 10 అడుగుల సరస్వతి విగ్రహము, అరచేట్ల తాళపత్ర గ్రంథాల నిర్మాణం ఈ పుష్కరాలలో స్పెషల్ అట్రాక్షన్ ఉంటదట. అంతేకాదు దేశంలో లేని విధంగా ఒకే పానవటం మీద 2 శివలింగాలున్న పుణ్యక్షేత్రం కూడా ఇదేనట. అందుకే ఇచ్చంత్రమైన గుడి కాబట్టి భక్తులు శీతం వస్తుర్రని అంచనా వేసిన అధికారులు నది కాడ సౌలత్ల మీద స్పెషల్ నజర్ పెట్టిర్రు. ఇటు మన తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇంకా కర్ణాటకకేంచి శీతం భక్తులు వచ్చే మోకుంది కాబట్టి వచ్చిన వాళ్లకు ఏం తక్కువ కావద్దని సర్కార్ అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటుంది. పుష్కరాలు జరిగినన్ని రోజులు దినం 1,00,000 మందికి పైనే వస్తుండొచ్చు అని అంచనా వేస్తుర్రు. జంగల్ ప్రాంతం కాబట్టి ఎండషేగ తట్టుకునే తందుకు సల్వ పందిళ్ళు ఇచ్చిర్రు. మంచినీళ్లు, పాయకార్లు పెట్టి ఎక్కడ ఏ పురుగు భూషణ అవుపడేటట్లు లైటింగ్లు పెట్టిర్రు. తానాలు చేసే ఘాట్ల కాడ గజ ఈతగాలను పెట్టుడే కాకుండా సైన్ బోర్డులు కూడా పెట్టిర్రు. అయితే కాళేశ్వరం దిక్కు ఎక్కువ ఉష్క లారీలు నడుస్తుంటాయి కదా, ఆగో లారీలను పుష్కరాలు నడిచినన్ని దినాలు బంద్ పెట్టాలి, లేకుంటే టక్కర్లు అయ్యే ఛాన్స్ ఉందని కోరుతుర్రు భక్తులు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అవుతున్న తొలుత పుష్కరాలు కాబట్టి అటు సర్కారు కూడా ఏ ముచ్చట్ల వెనుకకు పోవద్దని తయారైంది. చూడాలి మరిగా ఎట్లెట్లయితుందో.